హలో పిల్లలు, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వర్డ్ ఆఫ్ గాడ్. అయితే మనం లాస్ట్ క్లాస్లో కయీన్ ఇంకా ఏబెల్ స్టోరీ చూసాం కదా. మీ అందరికీ గుర్తుందా? దేవుడు కయీన్ చేసినటువంటి పాపానికి ఎలాంటి శిక్ష విధించాడు, అలాగే మనం ఎలా నడుచుకోవాలనేది కూడా చూసాం. అయితే ఈరోజు దాని తర్వాత ఏం జరిగిందనేది చూసేద్దాం. ఆదాము హవ్వలకు మరింతమంది పిల్లలు కలిగారు, అలాగే కయీనికి కూడా కలిగారు. అయితే దేవుడు చాలా విచారిస్తున్నాడు, ఎందుకంటే ఆయన చేసిన ప్రజలు ఏమాత్రము మంచిగా జీవించడం లేదు, నిత్యం పాపం చేస్తున్నారు, దేవుని మాట కూడా వినడం లేదు. ఇది దేవుణ్ణి ఎంతో బాధ పెడుతోంది. అయితే దేవుడు తన మనసులో, నేను సృష్టించిన జనులను, ఆకాశ పక్షులను నేనే భూమి మీద లేకుండా చేస్తాను అనుకున్నాడు. వారి మీదకి గొప్ప జల ప్రవాహాన్ని పంపించాలనుకున్నాడు. అయితే దేవుడు ఒక వ్యక్తి గురించి ఆలోచిస్తున్నాడు. ఆయన దేవుని మాట విన్నాడు, దేవుని మార్గంలోనే నడిచేవాడు. అతని పేరే నోవహు. నోవహు తన తరము వారందరిలో నీతిమంతుడు. నోవహుకు 3 కుమారులు, షేము, హాము, యాపేతు. అయితే దేవుడు నోవహుతో, భూమి అంతా పాపం వలన నిండిపోయింది, కాబట్టి నేను ఈ ప్రజలందరినీ, సృష్టిని అంతం చేస్తాను, కానీ నీ కుటుంబాన్ని నిన్ను కాపాడుతాను. అయితే నేను ఈ భూమి మీదకి గొప్ప జల ప్రవాహమును రప్పిస్తాను, అందుకు నువ్వు నేను చెప్పినట్లు చేయాలి అని నోవహుతో అన్నాడు. దేవుడు నోవహును ఒక పెద్ద ఓడ తయారు చేయమన్నాడు. ఆ ఓడకి 300 మూరల పొడవు, 50 మూరల వెడల్పు, అలాగే 30 మూరల ఎత్తు ఉండాలని, ఇంకా ఓడ 3 అంతస్తులు కలిగి ఉండాలని అన్ని కొలతలు చెప్పాడు. నోవహు కూడా దేవుని మాట కాదనకుండా ఆయన చెప్పిన విధంగా ఓడను తయారు చేయడం మొదలుపెట్టాడు. నోవహు ఓడను చేసేటప్పుడు అందరూ నోవహును చూస్తున్నారు. కొంతమంది నోవహు, నువ్వేం చేస్తున్నావు, ఏంటది అని అడుగుతున్నారు. అయితే నోవహు దేవుడు చెప్పిన రీతిగా ప్రజలకు జల ప్రవాహం గురించి చెప్పాడు. అయితే ప్రజలు ఎవ్వరూ నోవహు మాటలు నమ్మట్లేదు. అంతేకాకుండా నోవహును చూసి నవ్వుతున్నారు. ఎవరూ మారలేదు, పాపంలోనే ఉన్నారు. అదిగో చూడండి, నోవహు మరియు అతని కుమారులు కొంతకాలానికి ఓడను తయారు చేసేశారు. అమ్మో, చాలా పెద్దగా ఉంది కదా. అయితే దేవుడు కూడా దాన్ని చూశాడు. అయితే దేవుడు నోవహుతో, నువ్వు నీ కుటుంబము జల ప్రవాహము వచ్చినప్పుడు ఈ ఓడలో సురక్షితంగా ఉంటారని చెప్పాడు. అలాగే నీవు నీతో కూడా కొన్ని జంతువులను, ఆకాశ పక్షులను, నేల మీద ప్రాకే జీవులను ఓడలోనికి చేర్చుకోవాలని చెప్పాడు. నోవహు కూడా దేవుడి మాట విన్నాడు. కొన్ని రోజులకి ఆ గొప్ప జల ప్రవాహము మొదలైంది. అమ్మో, ఎంత పెద్ద వర్షం! అన్ని జీవులు జల ప్రవాహంలో కొట్టుకొని పోతున్నాయి. అలాగే పక్షులు, చేపలు, మనుషులు అందరూ చచ్చిపోతున్నారు. కానీ అక్కడ చూడండి, ఓడలో నోవహు మరియు అతని కుటుంబం ఇంకా కొన్ని జీవులు చాలా సురక్షితంగా ఉన్నాయి. అలా ఆ వర్షం మొత్తం 40 రోజులు పడింది. అమ్మో, 40 రోజులు పడితే ఎన్ని నీళ్ళు వస్తాయో కదా. అయితే ఓడ మాత్రం తేలుతోంది. ఓడ ఆ జల ప్రవాహానికి అరారోతు కొండ మీద ఆగింది. 40 రోజులకి వర్షం ఆగిపోయింది. మొత్తం కూడా నీళ్ళు, ఎక్కడ చూసినా నీళ్ళే, ఇంకేం కనిపించడం లేదు. అయితే కొన్ని రోజులకి నోవహు నీళ్లు తగ్గాయా లేదా అని ఒక కాకిని పంపించాడు. అప్పుడు అది తిరిగి రాలేదు. అయితే నోవహు మరికొన్ని రోజులకి ఒక నల్ల పావురాన్ని పంపించాడు. దానికి కనీసం కాలు పెట్టడానికి కూడా స్థలం లేకపోవడంతో అది వెంటనే తిరిగి నోవహు దగ్గరికి వచ్చేసింది. అయితే దేవుడు నోవహు కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని భూమి మీద నీళ్ళంతా వెళ్ళిపోయేలాగా చేశాడు. తర్వాత నోవహు మళ్ళీ ఆ నల్ల పావురాన్ని కొన్ని రోజులకి ఓడలో నుంచి బయటికి వదిలాడు. అయితే అది తిరిగి వచ్చేటప్పుడు ఒక ఒలీవ చెట్టు ఆకును తీసుకొచ్చింది. అప్పుడు నోవహుకి భూమి మీద నీళ్లు తగ్గిపోయాయని అర్థమైంది. తరువాత మళ్ళీ కొన్ని రోజులకి నోవహు పావురాన్ని విడిచిపెట్టాడు. అది ఇంక తిరిగి రాలేదు. అప్పుడు నోవహు ఓడ పైకప్పు విప్పి చూశాడు. అప్పుడు నీళ్ళన్నీ తగ్గిపోయాయి. నేల మంచిగా ఆరిపోయింది. దేవుడు నోవహుతో, ఇంకా నువ్వు, నీ భార్య, అలాగే నీ కుటుంబం అందరూ బయటికి రావచ్చని చెప్పాడు. అప్పుడు నోవహు అలాగే అతని కుటుంబం ఇంకా
ఎన్ని జంతువులు అయితే ఓడలో ఉన్నాయో అన్నీ కూడా చాలా సంతోషంగా ఓడలో నుంచి బయటికి వచ్చాయి. దేవుడు చేసిన సహాయానికి నోవహు ఓడలో నుంచి మంచి జంతువులను పక్షులను తీసుకొని బలిపీఠం కట్టి ఆ జంతువులను దేవునికి అర్పణగా అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. చూడండి ఎంత గొప్ప విషయమో కదా. ప్రజలందరూ చెడ్డవాళ్ళు, మొత్తం పాపం నిండిపోయింది. కానీ నోవహు అతని కుటుంబం దేవునికి ఎంతో నమ్మకంగా ఉంది. అందుకే దేవుడు అంత గొప్ప జల ప్రవాహంలో కూడా నోవాహును, అతని భార్య, 3 కొడుకులు, అలాగే అతని 3 కోడళ్ళు, మొత్తం 8 మందిని ఆయన ఎంతో సురక్షితంగా కాపాడాడు. మనం కూడా నోవాహులాగా దేవుని మాట వింటే ప్రతి విషయంలో దేవుడు మనకి తప్పకుండా సహాయం చేస్తాడు. అలాగే దేవుడు చేసిన సహాయానికి మనం కూడా నోవహు ఎలా అయితే దేవునికి అర్పణ అర్పించి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడో మనం కూడా దేవునికి తప్పకుండా ఆయన చేసిన ప్రతి విషయంలో కూడా ఎల్లప్పుడూ ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ ఉండాలి. సో ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నెక్స్ట్ వీక్ మళ్ళీ కొత్త స్టోరీతో కలుద్దాం. బాయ్.